అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్. మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అదేమిటంటే 60 ఏళ్ళు దాటిన వారందరికీ ఎస్బీఐ మరో గుడ్ న్యూస్ అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక ఎస్బీఐ కస్టమర్ల కోసం ఎన్నో సేవలను అందిస్తుంది. రిస్క్ లేకుండా రాబడి కోరుకునేవారు బ్యాంకుల్లోనే డబ్బులు దాచుకుంటూ ఉంటారు. బ్యాంకుల్లో డబ్బు ఉంటే భద్రత ఉంటుందని కూడా నమ్ముతారు. ఇక కష్టపడి సంపాదించిన డబ్బులు బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తారు. ఇక ప్రస్తుత రోజుల్లో బ్యాంకులు కూడా డిపాజిట్లపై మంచి వడ్డీ రేట్లు ఇస్తున్నాయి. ఇక సీనియర్ సిటిజన్లకు అదనంగా వడ్డీ రేట్లు కనిపిస్తున్నాయి. ఎక్కువ వడ్డీ ఇచ్చే బ్యాంకుల్లో డబ్బులు డిపాజిట్ చేయడం వలన ఎక్కువ లాభం ఉంటుంది. ఇంతవరకు బాగానే ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన డబ్బులు రెండింతలు కావాలంటే ఎన్నేళ్ళు పడుతుంది అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం. ఇక ఇది వడ్డీ రేటుపై ఆధారపడి ఉంటుంది. డిపాజిట్ చేసే ముందు ఎన్నేళ్ళు పడుతుందో చూసుకోవాలి. ఇక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ప్రస్తుతం 7 రోజుల నుండి 10 ఏళ్ల మ్యాచ్యూరిటీ పీరియడ్ టైం ఫిక్స్డ్ డిపాజిట్లు అందిస్తుంది. ఇక టెన్యూర్ ప్రకారం జనరల్ కస్టమర్లకు 3.5% నుండి గరిష్టంగా 7% వరకు వడ్డీ వస్తుంది. ఇక 60 ఏళ్ళు పైబడిన సీనియర్ సిటిజన్లకు అదనంగా 50 బేసిస్ పాయింట్లు వడ్డీ వస్తుంది. ఇక మొత్తం కొలంబుల్ డొమెస్టిక్ రిటైల్ డిపాజిట్లకు ఏడాది టెన్యూర్ మీద అదనంగా 30 బేసిస్ పాయింట్లు వడ్డీ వస్తుంది. ఇక 2 ఏళ్ల పీరియడ్ మీద 40 బేసిస్ పాయింట్లు వస్తాయి. ఇక ఎఫ్డీ చేసినప్పుడు మనకు వచ్చే రిటర్నర్స్ ఏ అంశాలపై ఆధారపడి ఉన్నాయో చూసుకోవాలి. ప్రధానంగా మ్యాచ్యూరిటీ టైం, వడ్డీ రేటు ప్రభావం చూపిస్తాయి. అలానే మనం ఇన్వెస్ట్ చేసే డబ్బులు ఎన్నేళ్లకు రెట్టింపు అవుతాయో తెలుసుకోవాలి. ఇక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 5 లక్షల డిపాజిట్ చేస్తే 10 లక్షలు అవ్వాలంటే 11 ఏళ్ల సమయం పడుతుంది. ఇక సీనియర్ సిటిజన్లకు 5 లక్షల జమ చేస్తే 9 ఏళ్ల 6 నెలల్లో 10 లక్షలు అవుతాయి.